హైవేస్ కూర్మగ్రామ్ వేదిక్ విలేజ్ ఎక్కడ శ్రీకాకుళం జిల్లాలో హిరా మండలంలో కుర్మా అని చెప్పేసి ఒక చిన్న కుగ్రామం. వేదిక గ్రామం. సిమెంట్ ఉండదు, స్టీల్ ఉండదు, కరెంట్ ఉండదు, ఫోన్లు ఉండవు, ఏముండవు. పూర్వకాలంలో వేదిక సంస్కృతి నడిచే సమయంలో ఎలాగైతే ఉన్నదో ప్రకృతి వ్యవసాయం, వేదాధ్యయనం, చక్కగా నిప్పుల మీద వండుకొని తినడం, లైక్ ఇలా అన్నీ ఇంకా అలాగే. దానిలో మొన్న పర్ణశాల ఉన్నటువంటి ఆ ప్రాంతం మీద మొత్తం తగలబడిపోయాను. మన వీడియో ఇచ్చాం, మెయిన్స్ మీడియా కవర్ చేయాలి. బట్ వీడియో ఇచ్చిన తర్వాత మీ గతంలో నేను చెప్పున్నా, నా వీడియోలు ఆల్మోస్ట్ అన్నీ కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ చూస్తారు. ఇంటెలిజెన్స్ వాళ్ళ, పొలిటీషియన్సా, ఏదో ఒక రూపైనా వాళ్ళ దాకా అయితే వెళ్తాయి. అలాగే నేను మన వాళ్ళే, మనదే, నేను అట్లా డబ్బా కూడా మన వల్ల కాదు. మ్యాక్సిమం టచ్ చేసేది కూడా ఎందుకు టచ్ చేస్తానంటే వాళ్ళకి దాకా వెళ్తే ఖచ్చితంగా స్పందిస్తారు కదా, దానివల్ల మంచి జరిగిద్ది అని చెప్పేసి అన్ని టాపిక్ టచ్ చేసుకుంటూ ఉంటారు వ్యూస్ రాకపోయా. సరే, విషయం ఏంటంటే ఈ కుర్మ గ్రామం సంబంధించి మనతో పాటు చాలామంది టచ్ చేశారు. మొత్తాన్ని పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళింది. ఇక పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యాడు. ఏమని? వేదిక గ్రామం మన వైదిక సంస్కృతిని కాపాడుతూ దానిని 10 మందికి నేర్పుతూ సంస్కృతంలో, ఆంగ్లంలో, హిందీలో, తెలుగులో అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ గ్రామంలో, కొద్ది మంది మాత్రం ఉన్నటువంటి ఆ గ్రామంలో 60 మంది అరౌండ్ అంతే. అట్లాంటి చోట ఇటువంటి జరగటం ఏంటి? దయచేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయండి అన్నారు. ముందు అన్య మతస్థులు అనుకున్నారు, ఆ తర్వాత ఎవరో కావాలని అనుకున్నారు. ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న దీపాలన్నీ కూడా మేము ఆర్పేసే వచ్చామని వాళ్ళు చెప్తున్నా, పోలీసులకు ప్రాథమిక విచారణలో తెలిసింది ఏంటంటే ఆ దీపాల్లోనే మరలా ఒకటి అంటుకొని అది కాస్త మరి దారి అక్కడ ఉన్నటువంటి ఎలుకలా ఏమన్నా వచ్చి కదిలిస్తే నూనె ఒలికి దానికి మంట అంటుకొని అలా తగలబడి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్రాథమికంగా చెప్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, సమాజంలో చిచ్చుపెట్టే విధంగా ఆ మతం వాళ్ళు, ఈ మతంలో అదని ఇదని వీడియోలు ఇవ్వద్దని అంటున్నారు. సో అందుకని నేను అప్డేట్ కోసం వీడియో ఇస్తున్నాను. ప్రాథమికంగా పోలీసులు చెబుతున్నది ఏంటంటే ఎవరు ఏమీ చేయాలా, లోపల ఉన్నటువంటి ఆ ప్రమిదిలో నిప్పు ఏదైతే ఉందో దీపాలు, వాటి వల్ల ఇదంతా జరిగిందో అలా అంటున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. బట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం హరే కృష్ణ సంఘం వాళ్ళు క్లియర్గా మరలా చెప్తున్నారండి. పాపం అన్నీ ఆర్పేసినాకే మేము వెళ్తామయ్యా మా కుటీరాలకి, ఇదైతే కాదని వాళ్ళు అంటున్నారు. వాళ్ళంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. పోలీసులు మాత్రం ఇలా చెప్తున్నారంటే మేబీ గొడవలు జరగొద్దని, మత విద్వేషానికి సంబంధించినటువంటి ప్రసంగాలు చేయటమో వీడియోలు చేస్తారని చెప్పేసి ఆ వేరే అనుకుంటున్నా. సరే చూద్దాం, ఫైనల్ అప్డేట్ వచ్చాక మరలా మాట్లాడుకుందాం.